నేను కూడా చూశాను. సో అందులో ప్రభాస్ నిలబడే స్టైల్ కానీ సో అందులో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సో కంప్లీట్ లీన్ మసిల్ మెయింటైన్ చేస్తున్నారు ప్రభాస్ అందులో. సో నాకు తెలిసి కంపల్సరీ ఈసారి రికార్డ్ బ్రేక్ అవుతుంది. సో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్. సో మీరు ఫస్ట్ అర్జున్ రెడ్డి చూసుకున్నా, తర్వాత కబీర్ సింగ్ చూసుకున్నా, సో నెక్స్ట్ మన రణబీర్ సింగ్ తోటి చేసిన ఆ మూవీ చూసిన, సో వాటన్నిటి ఇన్ని మూవీస్ తీసినా కూడా ఈ పోస్టర్ లుక్ అనేది చాలా ఫ్రెష్గా ఉంది. సో చాలా డిఫరెంట్గా అనిపించింది. సో సందీప్ రెడ్డి వంగ సో తను కల్ట్ డైరెక్టర్. సో ఏది తీసినా సో ప్రీవియస్ మూవీస్ బేస్ చేసుకుంటూ కాకుండా సో డిఫరెంట్గా తీస్తాడు. సో నెక్స్ట్ మన ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే, పాన్ ఇండియా స్టార్. సో ఇద్దరి కాంబినేషన్ అది డెడ్లీ కాంబినేషన్. సో బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది కంపల్సరీ. ఎస్. సో ఇది మనం ఎలా అని ఎక్స్పెక్ట్ చేయలేకుండా ఉంది ఈ కాంబినేషన్ అయితే. సో మనం వెయిట్ అండ్ సీ చూడాలి. ఆ సర్ప్రైజ్ కోసం వెయిటింగ్ నేను కూడా. రాజాసాబ్ మీరు చూసినట్టయితే అది మనకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేంజ్ ఓవర్ లాగా కూడా చూసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇన్ని రోజులు యాక్షన్ మూవీస్, సో ఇది కొంచెం ప్రభాస్ లవర్ రొమాంటిక్ ప్లస్ హారర్ థ్రిల్లర్ కనబడుతుంది మనకు. లేదు అలానే మనం అనుకోలేము. ఎందుకంటే మనం చూసిన ప్రీవియస్ మూవీస్ ఇప్పుడు జనాలు ఏంటంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ కోరుకుంటున్నారు. సో అందులో మనం చూసుకున్నట్టయితే రాజాసాబ్ వచ్చేసి మనకు థ్రిల్లర్ ఉంది. సో స్పిరిట్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ కల్ట్ డైరెక్టర్. సో అది డిఫరెంట్గా ఉంటుంది. సో అది మీరు థియేటర్లో చూడాలి అరాచకం. నేను చెప్పలేను అది ఎలా ఉంటుందని.